హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ డైలీ మన లైఫ్లో మనం పిల్లలతో మాట్లాడే మరికొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తోటి చూసేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు మీ పిల్లలతోటి ఇంగ్లీష్లో మాట్లాడడానికి, అలాగే చిన్నతనం నుంచే మీ పిల్లలకి ఇంగ్లీష్ నేర్పించడానికి ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను. ముందుగా స్కూల్లో టీచర్ చెప్పింది వింటున్నావా? స్కూల్లో టీచర్ చెప్పింది వింటున్నావా? పిల్లలు రోజు స్కూల్ నుండి వచ్చిన వెంటనే ఇలా అంటూనే ఉంటాం కదా. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఆర్ యూ లిజనింగ్ టు ద టీచర్ ఎట్ స్కూల్? ఆర్ యూ లిజనింగ్ టు ద టీచర్ ఎట్ స్కూల్ అని చెప్తూ ఉంటాము. ఆర్ యూ లిజనింగ్ టు ద టీచర్ అంటే నువ్వు టీచర్ చెప్పేది వింటున్నావా? ఎట్ స్కూల్ అంటే స్కూల్లో అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత అల్లరి చేయకు, అల్లరి చేయకు ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో డోంట్ మేక్ ఎ ఫస్, డోంట్ మేక్ ఎ ఫస్ అని చెప్తూ ఉంటాము. తర్వాత త్వరగా పడుకో, త్వరగా పడుకో ఇలా చెప్పడాన్ని గో టు బ్యాడ్ ఎర్లీ, గో టు బ్యాడ్ ఎర్లీ అని చెప్తూ ఉంటాము. తర్వాత తెలియని వాళ్ళు ఏమిచ్చినా తీసుకోకు, తెలియని వాళ్ళు ఏమిచ్చినా తీసుకోకు. పిల్లలతోటి మనం ఈ వాక్యాన్ని తరచూ అంటూనే ఉంటాం కదా. ఇలా చెప్పడాన్ని డోంట్ టేక్ ఎనీథింగ్ గివెన్ బై స్ట్రేంజర్స్, డోంట్ టేక్ ఎనీథింగ్ గివెన్ బై స్ట్రేంజర్స్ అని చెప్తూ ఉంటాము. స్ట్రేంజర్స్ అంటే తెలియని వాళ్ళు అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత నీ బొమ్మలన్నీ నువ్వే సర్దుకోవాలి, నీ బొమ్మలన్నీ నువ్వే సర్దుకోవాలి ఇలా చెప్పడాన్ని యూ హ్యావ్ టు అరేంజ్ ఆల్ యువర్ టాయ్స్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు అరేంజ్ ఆల్ యువర్ టాయ్స్ యువర్ సెల్ఫ్ అని చెప్తూ ఉంటాము. యువర్ సెల్ఫ్ అంటే నువ్వే లేదా నీకై నువ్వే సర్దుకోవాలి అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత ఏమైనా అర్థం కాకపోతే టీచర్ని అడుగు, ఏమైనా అర్థం కాకపోతే టీచర్ని అడుగు ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ ఆస్క్ ద టీచర్, ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ ఆస్క్ ద టీచర్ అని చెప్తూ ఉంటాము. అంటే నీకు కనుక ఏదైనా అర్థం కానట్లయితే టీచర్ని అడుగు అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత స్నాక్స్ త్వరగా తినేసేయి, స్నాక్స్ త్వరగా తినేసేయి ఇలా చెప్పడాన్ని ఈట్ స్నాక్స్ క్విక్లీ, ఈట్ స్నాక్స్ క్విక్లీ అని చెప్తూ ఉంటాము. తర్వాత హోంవర్క్ అంతా పూర్తి చేసావా, హోంవర్క్ అంతా పూర్తి చేసావా ఇలా అడగడాన్ని హ్యావ్ యూ కంప్లీటెడ్ ఆల్ ద హోంవర్క్, హ్యావ్ యూ కంప్లీటెడ్ ఆల్ ద హోంవర్క్ అని అడుగుతూ ఉంటాము. అంటే ఈ హోంవర్క్ అంతా పూర్తి చేసావా అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత కాసేపు ఆడుకో, కాసేపు ఆడుకో ఇలా చెప్పడాన్ని ప్లే ఫర్ ఎ వైల్, ప్లే ఫర్ ఎ వైల్ అని చెప్తూ ఉంటాము. ఫర్ ఎ వైల్ అంటే కాసేపు లేదా కొంచెం సేపు అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత నాకు కొంచెం నీళ్ళు ఇవ్వు, నాకు కొంచెం నీళ్ళు ఇవ్వు ఇలా అడగడాన్ని ఇంగ్లీష్లో గివ్ మీ సమ్ వాటర్, గివ్ మీ సమ్ వాటర్ అని చెప్తూ ఉంటాము. తర్వాత పక్కకి జరిగి కూర్చో, పక్కకి జరిగి కూర్చో ఇలా చెప్పడాన్ని మూవ్ ఎసైడ్ అండ్ సిట్, మూవ్ ఎసైడ్ అండ్ సిట్ అని చెప్తూ ఉంటాము. తర్వాత దెబ్బ తగిలిందా, దెబ్బ తగిలిందా లేదా దెబ్బ తాకిందా ఇలా అడుగుతూ ఉంటాం కదా. ఇలా చెప్పడాన్ని ఆర్ యూ హర్ట్, ఆర్ యూ హర్ట్ అని చెప్తూ ఉంటాము. దీన్నే మరోలా డిడ్ యూ గెట్ హర్ట్, డిడ్ యూ గెట్ హర్ట్ అని కూడా అంటూ ఉంటాము. అదే దెబ్బ తగిలించుకున్నావా, దెబ్బ తగిలించుకున్నావా అని అడగాలి అనుకుంటే డిడ్ యూ హర్ట్ యువర్ సెల్ఫ్, డిడ్ యూ హర్ట్ యువర్ సెల్ఫ్ అని అడుగుతూ ఉంటాము. తర్వాత త్వరగా చెయ్యి, త్వరగా చెయ్యి. పిల్లలు ఏదైనా పనిని లేదా హోంవర్క్ని నెమ్మదిగా చేస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు అంటూ ఉంటాం త్వరగా చెయ్యి అని. ఇలా చెప్పడాన్ని డూ ఇట్ ఫాస్ట్, డూ ఇట్ ఫాస్ట్ అని చెప్తూ ఉంటాము. దీన్నే మరోలా డూ ఇట్ క్విక్లీ, డూ ఇట్ క్విక్లీ అని కూడా చెప్పచ్చు. తర్వాత బాటిల్ టేబుల్ మీద పెట్టు, బాటిల్ టేబుల్ మీద పెట్టు ఇలా చెప్పడాన్ని పుట్ ద బాటిల్ ఆన్ ద టేబుల్, పుట్ ద బాటిల్ ఆన్ ద టేబుల్ అని చెప్తూ ఉంటాము. తర్వాత ఆకలిగా ఉందా, ఆకలిగా ఉందా ఇలా అడగడాన్ని ఆర్ యూ హంగ్రీ, ఆర్ యూ హంగ్రీ అని అడుగుతూ ఉంటాము. అదే దాహంగా ఉందా, దాహంగా ఉందా లేదా దప్పిక వేస్తుందా ఇలా అడుగుతూ ఉంటాం కదా. ఇలా అడగడాన్ని ఆర్ యూ థర్స్టీ,
ఆర్ యు థర్స్టీ అని అడుగుతూ ఉంటాము. తర్వాత స్నానం చెయ్యి, స్నానం చెయ్యి ఇలా చెప్పడాన్ని టేక్ ఏ బాత్, టేక్ ఏ బాత్ అని చెప్తూ ఉంటాము. దీన్నే టేక్ ఏ షవర్ అని కూడా చెప్పచ్చు. తరువాత నీ నోట్లో ఏముందో చూపించు, నీ నోట్లో ఏముందో చూపించు ఇలా చెప్పడాన్ని షో మీ వాట్స్ ఇన్ యువర్ మౌత్, షో మీ వాట్స్ ఇన్ యువర్ మౌత్ అని అంటూ ఉంటాము. తర్వాత అంకుల్కి హాయ్ చెప్పు, అంకుల్కి హాయ్ చెప్పు ఇలా చెప్పడాన్ని సే హాయ్ టు అంకుల్, సే హాయ్ టు అంకుల్ అని చెప్తూ ఉంటాము. తరువాత డ్రెస్ సరిగ్గా వేసుకో, డ్రెస్ సరిగ్గా వేసుకో ఇలా చెప్పడాన్ని డ్రెస్ ప్రాపర్లీ, డ్రెస్ ప్రాపర్లీ లేదా వేర్ ద డ్రెస్ ప్రాపర్లీ, వేర్ ద డ్రెస్ ప్రాపర్లీ అని కూడా చెప్తూ ఉంటాము. తర్వాత అలా పరిగెత్తకు, అలా పరిగెత్తకు ఇలా చెప్పడాన్ని డోంట్ రన్ లైక్ దట్, డోంట్ రన్ లైక్ దట్ అని చెప్తూ ఉంటాము. అదే అలా నడవకు, అలా నడవకు అని చెప్పాలి అనుకుంటే డోంట్ వాక్ లైక్ దట్, డోంట్ వాక్ లైక్ దట్ అని చెప్తూ ఉంటాము. లైక్ దట్ అంటే అలాగా అనే అర్థం వస్తుంది. డోంట్ వాక్ అంటే నడవకు అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత వెళ్ళి అక్కడ కూర్చో, వెళ్ళి అక్కడ కూర్చో ఇలా చెప్పడాన్ని గో అండ్ సిట్ దేర్, గో అండ్ సిట్ దేర్ అని చెప్తూ ఉంటాము. తర్వాత నా చెయ్యి పట్టుకో, నా చెయ్యి పట్టుకో ఇలా చెప్పడాన్ని హోల్డ్ మై హ్యాండ్, హోల్డ్ మై హ్యాండ్ అని చెప్తూ ఉంటాము. తర్వాత నీ పక్క వేసుకో, నీ పక్క వేసుకో ఇలా చెప్పడాన్ని మేక్ యువర్ బ్యాడ్, మేక్ యువర్ బ్యాడ్ అని చెప్తూ ఉంటాము. తర్వాత అవన్నీ లాగకు, అవన్నీ లాగకు ఇలా చెప్పడాన్ని డోంట్ పుల్ దెమ్ ఆల్, డోంట్ పుల్ దెమ్ ఆల్ అని చెప్తూ ఉంటాము. డోంట్ పుల్ అంటే లాగకు అనే అర్థం వస్తుంది. పుల్ లేదా పుల్లింగ్ అంటే లాగడం అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత ముక్కు తుడుచుకో, ముక్కు తుడుచుకో ఇలా చెప్పడాన్ని వైప్ యువర్ నోస్, వైప్ యువర్ నోస్ అని చెప్తూ ఉంటాము. తర్వాత నువ్వు త్వరగా అన్నం తినాలి, నువ్వు త్వరగా అన్నం తినాలి ఇలా చెప్పడాన్ని యూ షుడ్ ఈట్ రైస్ క్విక్లీ, యూ షుడ్ ఈట్ రైస్ క్విక్లీ అని చెప్తూ ఉంటాము. తర్వాత ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు ఇలా అడగడాన్ని వేర్ ఆర్ యూ గోయింగ్, వేర్ ఆర్ యూ గోయింగ్ అని అడుగుతూ ఉంటాము. తర్వాత అవన్నీ తీయకు, అవన్నీ తీయకు ఇలా అంటూనే ఉంటాం కదా పిల్లలతోటి. ఇలా చెప్పడాన్ని డోంట్ టేక్ దెమ్ ఆల్, డోంట్ టేక్ దెమ్ ఆల్ అని చెప్తూ ఉంటాము. తర్వాత ఎందుకు చేసావు, ఎందుకు చేసావు పిల్లలు ఏదైనా అల్లరి పని చేసినప్పుడు మనం అడుగుతూనే ఉంటాం కదా ఎందుకు చేసావు అని. ఇలా అడగడాన్ని ఇంగ్లీష్లో వై డిడ్ యూ డూ ఇట్, వై డిడ్ యూ డూ ఇట్ అని అడుగుతూ ఉంటాము. తర్వాత ముక్కు తుడుచుకో, ముక్కు తుడుచుకో ఇలా చెప్పడాన్ని వైప్ యువర్ నోస్, వైప్ యువర్ నోస్ అని చెప్తూ ఉంటాము. తర్వాత టీవీని దగ్గరగా చూడకు, టీవీని దగ్గరగా చూడకు ఇలా చెప్పడాన్ని డోంట్ వాచ్ టీవీ క్లోజ్లీ, డోంట్ వాచ్ టీవీ క్లోజ్లీ అని చెప్తూ ఉంటాము. తర్వాత ఏం చేసావు, ఏం చేసావు ఇలా అడగడాన్ని వాట్ డిడ్ యూ డూ, వాట్ డిడ్ యూ డూ అని అడుగుతూ ఉంటాము. తర్వాత నీ చేతులు కడుక్కో, నీ చేతులు కడుక్కో ఇలా చెప్పడాన్ని వాష్ యువర్ హ్యాండ్స్, వాష్ యువర్ హ్యాండ్స్ అని చెప్తూ ఉంటాము. తర్వాత నీ ముక్కుని గట్టిగా చీదు, నీ ముక్కుని గట్టిగా చీదు ఇలా చెప్పడాన్ని బ్లో యువర్ నోస్ హార్డ్, బ్లో యువర్ నోస్ హార్డ్ అని చెప్తూ ఉంటాము. తర్వాత భోజనానికి త్వరగా రా, భోజనానికి త్వరగా రా ఇలా చెప్పడాన్ని కమ్ ఫర్ మీల్స్ క్విక్లీ, కమ్ ఫర్ మీల్స్ క్విక్లీ అని చెప్తూ ఉంటాము. తర్వాత నీ బుక్స్ ఎలా తడిచాయి, నీ బుక్స్ ఎలా తడిచాయి ఇలా అడగడాన్ని హౌ డిడ్ యువర్ బుక్స్ గెట్ వెట్, హౌ డిడ్ యువర్ బుక్స్ గెట్ వెట్ అని చెప్తూ ఉంటాము. యువర్ బుక్స్ గెట్ వెట్ అంటే నీ బుక్స్ తడిచాయి, హౌ అంటే ఎలాగా అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత గట్టిగా మాట్లాడకు, గట్టిగా మాట్లాడకు ఇలా చెప్పడాన్ని డోంట్ టాక్ లౌడ్లీ, డోంట్ టాక్
లౌడ్లీ అని చెప్తూ ఉంటాము. తర్వాత టీచర్స్కి ఎదురు మాట్లాడకు. టీచర్స్కి ఎదురు మాట్లాడకు ఇలా చెప్పడాన్ని డోంట్ టాక్ బ్యాక్ టు యువర్ టీచర్స్. డోంట్ టాక్ బ్యాక్ టు యువర్ టీచర్స్ అని చెప్తూ ఉంటాము. డోంట్ టాక్ బ్యాక్ అంటే ఎదురు మాట్లాడకు లేదా ఎదురు సమాధానం చెప్పకు ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి. తర్వాత వాళ్ళతో నువ్వు పోట్లాడకు. వాళ్ళతో నువ్వు పోట్లాడకు లేదా వాళ్ళతో నువ్వు గొడవ పడకు ఇలా చెప్తూ ఉంటాం కదా. ఇలా చెప్పడాన్ని డోంట్ క్వారల్ విత్ దెమ్. డోంట్ క్వారల్ విత్ దెమ్ అని చెప్తూ ఉంటాము. తర్వాత అన్ని చాప్టర్స్ చదివావా. అన్ని చాప్టర్స్ చదివావా ఇలా అడగడాన్ని హ్యావ్ యు రీడ్ ఆల్ ద చాప్టర్స్. హ్యావ్ యు రీడ్ ఆల్ ద చాప్టర్స్ అని అడుగుతూ ఉంటాము. తర్వాత త్వరగా బట్టలు వేసుకో. బట్టలు త్వరగా వేసుకో ఇలా అంటూ ఉంటాం కదా. ఇలా చెప్పడాన్ని డ్రెస్ యువర్ సెల్ఫ్ క్విక్లీ. డ్రెస్ యువర్ సెల్ఫ్ క్విక్లీ అని చెప్తూ ఉంటాము. తర్వాత నాకు చెప్పకుండా ఏ పని చేయొద్దు. నాకు చెప్పకుండా ఏ పని చేయొద్దు ఇలా చెప్పడాన్ని డోంట్ డూ ఎనీథింగ్ వితౌట్ టెల్లింగ్ మీ. డోంట్ డూ ఎనీథింగ్ వితౌట్ టెల్లింగ్ మీ అని చెప్తూ ఉంటాము. అండ్ లాస్ట్ వన్ ఈజ్ లంచ్ బాక్స్ బ్యాగ్లో పెట్టుకున్నావా. లంచ్ బాక్స్ బ్యాగ్లో పెట్టుకున్నావా ఇలా అడుగుతూ ఉంటాం కదా. ఇలా అడగడాన్ని ఇంగ్లీష్లో డిడ్ యూ పుట్ ద లంచ్ బాక్స్ ఇన్ ద బ్యాగ్. డిడ్ యూ పుట్ ద లంచ్ బాక్స్ ఇన్ ద బ్యాగ్ అని చెప్తూ ఉంటాము. అంటే లంచ్ బాక్స్ని బ్యాగ్లో పెట్టుకున్నావా అనే అర్థం వస్తూ ఉంటుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్ బాయ్.